பட்டுநகர் காஞ்சியில் கல்யாண பட்டு ரகங்கள் எவரும் தர முடியாத குறைந்த விலையில் ஹோல்சேல் ரிட்டைல் காஞ்சிபுரம் SM சில்க்ஸ் நம்பர் 5 అత్తివరదర్ సన్నది తెరు కాంచీపురం. హాయ్ అండి, వెల్కమ్ టు ఇండియా గ్రిడ్స్. నేను మీ కృష్ణ చైతన్య. సో మార్చ్ 11న గాలి సంపత్ అని ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో అందులో కామెడీ అండ్ అలాగే ఒక మెసేజ్ ఉందని కూడా మనకు అర్థమవుతుంది. సో గాలి సంపత్ గురించి ఈరోజు మనం చాలా విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్న డిస్ట్రిబ్యూషన్ గారు అండ్ అలాగే లవ్లీ సింగ్ గారు, వాళ్ళతో మాట్లాడి గాలి సంపత్ సినిమా గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. హియర్ హాయ్ అండి. Hi. సో హౌ యూ? I'm fine. I'm fine. బాగుంది. సో ఫస్ట్ టైటిల్ యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, గాలి సంపత్ అనేది. అండ్ సంపత్ లో ఆ జీరోలో ఆ సింబల్ పెట్టాలి Okay. ఎవరిగా థాట్ అసలు? అది ప్యూర్గా సాయి గారిది, అనిల్ గారిది అండి ఆ థాట్. యాక్చువల్లీ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ మాటలు ఉండవు అనమాట సినిమా. మాటలు ఉండవు. దానికి ఒక సింబాలిక్గా ఒక సింబల్ అనమాట అది. కానీ నిజంగా సంపత్ లో కూడా అలా సింబల్ పెట్టాలని ఆలోచించారు. అది Yeah. నిజంగా చాలా బాగుంది, Super చూడగానే idea. అట్రాక్టివ్ గా ఫస్ట్ అది నోటీస్ అవుతుంది. అవును. Yes. కాకపోతే అది మనకి అంటే ట్రైలర్ లో కూడా రివీల్ చేశారు కదా, సో దానికి మాటలు రావు. అవును. సో ఈ ఒక బాడీ లాంగ్వేజ్ పెట్టారు రాజేంద్ర ప్రసాద్ Hmm. గారికి. సో అది ఎలా ఎవరి ఆలోచన అది? లేదండి, ఆయనకి మనం పాత్ర గురించి చెప్తే ఆయన ఏదన్నా చేసేయగలిగే యాక్టర్ అయినది మన అందరికీ తెలుసు. కాకపోతే ఫస్ట్ టైం ఆయన సినిమాలో మాటలు లేని క్యారెక్టర్ చేశారనమాట. ఇన్ని సినిమాలు ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలో ఈ క్యారెక్టర్ అయితే ఎప్పుడు చేయలేదు. సో అది ఈ సినిమాలో ఆయన వైవిధ్యం అనమాట. సో ఎక్స్ట్రాడినరీగా చేశారు. రేపు మీరు అందరూ చూస్తారు. Okay. So lovely singer. How you entered into this film? How I entered, it's a very long story, so I'm gonna tell you in short. Okay. Well, for this film, I'm gonna tell you, I give auditions for this film. So I gave auditions for 2 days. Okay. Yeah, first day, Anish sir, Sai sir, and Anil sir was there. They took an audition, and I was, a little scared that if I'm gonna get it or not. But then I. ఏ audition ఇచ్చారు? So first day, I was getting the character. So on second day, I performed it better than the first day. So I think yeah, sir told me that you are getting it. It's the main thing. So yeah, that's how I got it. Okay. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు మీకు ఫస్ట్ స్టోరీ నరేట్ చేసినప్పుడు చెప్పారా ఇలా రాజేంద్ర ప్రసాద్ గారే యాక్ట్ చేస్తున్నారు అని? చెప్పారు వన్స్ సో చెప్పినప్పుడు మనకి లోపల ఉంటుంది కదా, అరే అంత ఎక్స్పీరియన్స్ యాక్టర్ పక్కన చేస్తున్నాం అంటే ఎంతో కొంత లైక్ మనం ఈక్వల్ గా మ్యాచ్ చేయాలి, ఆ అలర్ట్నెస్ అయితే కొంచెం ఉంటుంది కదా. ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇప్పుడు మనం ఆ పక్కన యాజ్ ఇట్ ఈస్ మ్యాచ్ చేయాలి. చాలా మీకు ముందే అన్న లైక్ ఏదైనా హోంవర్క్ లానో లేకపోతే మీరేం ఆలోచించారు ఇలా రాజేంద్ర ప్రసాద్ గారి కొడుకు క్యారెక్టర్ చేస్తున్నాను? లేదండి, బేసిక్గా నేను వన్స్ కథ ఇది అనుకున్న తర్వాత డైరెక్టర్కి సరెండర్ అయిపోవటమే. నేను సెపరేట్గా ఏమి హోంవర్క్లో ఏం చేయను. అలా అని చెప్పి కాంపిటీషన్ కింద కూడా నేను ఎప్పుడు చేయను. నా ఉన్న పాత్రని ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతానో అంత బెస్ట్ ఇచ్చుకుంటా వెళ్ళిపోవటమే. అట్నుంచి మంచి రియాక్షన్లు వచ్చినప్పుడు మంచి డైలాగులకి మనకి మంచి రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతే చూసుకుంటాను. ఓకే, మీరు జడ్జ్ చేసుకుంటారు ఎప్పటికైనా అంటే ఎప్పటికప్పుడు ఈ షాట్ బాగా చేశాను లేకపోతే ఇంకొకసారి చేస్తే ఇంకా బాగా వస్తుంది? లేదు, నేను కంప్లీట్లీ డైరెక్టర్ ఏది చెప్తే అది డైరెక్టర్ సాటిస్ఫై వరకు ఎన్నిసార్లు అన్న చేస్తాను. అది ఒక్కసారి అవ్వచ్చు, ఎన్నిసార్లు అన్న అవ్వచ్చు. సో కంప్లీట్లీ ఐ బిలీవ్ ఇన్ డైరెక్టర్. మానిటర్ చెక్ చేసుకుంటారు? చాలా తక్కువ అండి, అంటే ఫస్ట్ 1-2 days వరకు కొంచెం చూసుకుంటాను, ఇంకా తర్వాత అసలు చూడను. క్యారెక్టరైజేషన్ అంతా డైరెక్టర్ అంతే. ఓకే. సో దీనిలో ఒక విలేజ్ క్యారెక్టర్ ఉంటున్నప్పుడు అసలు ఫస్ట్ మీ ఎక్స్ప్రెషన్ ఏంటి, మీ ఫీలింగ్ అండ్ ఎక్స్ప్రెషన్? Yeah. So I mean about the village character, because you were asking that how the feel I Yes. gave to that character. So actually when I was on set, everybody was there to help me. Everybody helped me there. So they explained me the scene, they explained the feel of the scene. So and before also doing this movie, I practiced the scenes and I practiced the dialogues and the scenes. So on set it was not that tough to play that character. ఓకే. అండ్ కామెడీని ఆడియన్స్కి కనెక్ట్ చేయడం చాలా కష్టం. సో నార్మల్ యాక్టింగ్కి అండ్ ఒక కామెడీ రోల్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అలా ఈ సినిమాలో మీకు ఏదైనా ఛాలెంజింగ్గా అనిపించిందా, లైక్ ఆడియన్స్కి కనెక్ట్ చేయడానికి ఆ కామెడీకి ప్రాపర్ టైమింగ్ అన్నీ ఉంటాయి కదా? లేదండి, అంటే ఇది అనీష్ గారు, అనిల్ గారు దగ్గరుండి ప్రాజెక్ట్ చూసుకున్నారు కాబట్టి వాళ్ళకి కామెడీ టైమింగ్లో చాలా దిట్టలు వాళ్ళు. ఎక్స్ట్రాడినరీ సినిమాలు మనం చూసాం, ఫన్ వైజ్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్ చూసాం. సో కామెడీ వైజ్ పెద్ద ఏం అనిపించలే, ఏది చెప్తే అది ఫాలో అయిపోవటమే.
ఎమోషన్ వైజ్ వచ్చి కొంచెం కొత్త, అది ఎలా ఉంటుందా, ఎలా రాబోతుందా అని వచ్చిన ఎగ్జైట్మెంట్ అయితే నాకు ఉంది అప్పుడు చేసినప్పుడు. చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఎమోషన్ సీన్స్ అన్నీ కూడా మీరు రేపు థియేటర్లో చూస్తారు, చాలా కొత్తగా ఉంటాయి. ఓకే. అండ్ ఎమోషనల్ సీన్స్ చేసినప్పుడు బేసిక్గా మన యాక్టింగ్ మనకు తెలియకుండా లైక్ అందులో పర్ఫార్మెన్స్ బాగా ఎక్కువ తెలుస్తుంది కాబట్టి, సో ఎమోషనల్ సీన్స్లో మీకు అరే ఇది చాలా బాగా వచ్చింది, ది బెస్ట్ వచ్చింది అని సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఇచ్చిన సీన్స్ ఏంటి? ఈ సినిమాలో నాది రాజేంద్ర ప్రసాద్ గారిది ఎవ్రీ సీన్ మీరు అదే ఫీల్ అవుతారు, మేము కూడా అదే ఫీల్ అయ్యాం. యాక్చువల్లీ ఎక్కడ కూడా మీకు యాక్ట్ చేసినట్టు ఎక్కడ ఉండదు సినిమాలో, కంప్లీట్లీ ఆ క్యారెక్టర్సే కనిపిస్తాయి మీకు. ఫాదర్ అండ్ సన్ మధ్యన ఉన్న ఎఫెక్షన్, రియల్ ఫాదర్ సన్ ఇల్లు అన్నట్టు చాలాసార్లు మీకు అనిపిస్తుంది ఈ సినిమాలో. ఓకే. సో అండ్ లైక్ కంటిన్యూస్గా మీరు ఏమైనా ఫాలో అయిన థింగ్స్ ఉన్నాయి పర్టికులర్లీ ఈ సినిమాకి? ఈ సినిమాకి అసలు ఏది ఫాలో అవ్వలేదండి నిజంగా. అంటే అసలు ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా రాలేదన్నమాట. కంప్లీట్గా చాలా కేర్ తీసుకుని చాలా ఫాస్ట్గా చేసిన సినిమా ఇది. సో మేమందరం పిక్నిక్ లాగా మేము అవుట్డోర్ వెళ్ళిపోయి టప్టపా చేసుకుని వచ్చాం అనమాట. సో బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసాం. ఓకే. అండ్ మీరు విడిగా చాలా కామ్గా కనిపిస్తారు కదా. సో లవ్లీ సింగర్ శ్రీ విష్ణు గారు సెట్స్లో ఎలా ఉండేవాళ్ళు అండ్ హౌ హీ బిహేవ్? Yeah, he's very sweet, and he's he made me comfortable also, because I'm a new artist, so he made me comfortable, and yeah, it was very nice to work with him. Yeah. ఇప్పుడు కూడా ఏ రియాక్షన్ లేకుండా ఇలానే ఓకే చెప్పు. నేను బేసిక్గా బాగా తక్కువ మాట్లాడతాను. పాపం తనతో కూడా అసలు నేను ఫస్ట్లో ఏం మాట్లాడలేదు, అది తెలిసి పిచ్చి ఎక్కువే ఉంటుంది, బాగోదని చెప్పట్లేదు. నిజంగా మాట్లాడరా? నేను ఎప్పుడు మాట్లాడలేదు. మేము ఈ సినిమాకి అయితే మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. అంతా అయిపోయి ఇప్పుడు ప్రమోషన్స్లోనే కొంచెం ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. నేను ఇంకా ఇప్పుడేమైనా కొంచెం లైక్ పాపం ఇంటర్వ్యూస్ ఇచ్చి టైర్డ్ అయిపోయి కొంచెం ఇలా ఉన్నారు అనుకున్నాను, కానీ సెట్స్లో కూడా ఇలానే షార్ట్ అయిపోయిందంటే వెళ్ళిపోయి. అంటే మేము ఈ ఫిల్మ్ మేము చేసిన కండిషన్స్ వేరండి. కంప్లీట్ ఎక్స్టీరియర్ వర్క్ చేసాం. సో రోజుకి నెంబర్ ఆఫ్ షిఫ్టింగ్స్ ఉండేవి. ఇక్కడ సీన్ అయిపోయిందా పరుగులే అక్కడి నుంచి. అంత కూర్చొని రిలాక్స్డ్గా మాట్లాడుకుని అంత ఇది దొరకలా మేము చేసిన సీన్స్కి. రాజేంద్ర ప్రసాద్ గారితో చేసిన సీన్స్కి అయితే మాకు మంచిగా టైం దొరికింది. సో మేము ఎక్కువ టైం స్పెండ్ చేసాం అనమాట. తను ఎక్కువ అవుట్డోర్లో మేము పరిగెడతా చేసాం. దట్టు ఒక పర్టికులర్ సీజన్ అని చెప్పి మనం ఒక హిల్ స్టేషన్ ప్లేస్కి వెళ్ళాం. సో ఆ సీజన్ ఏంటంటే టైమింగ్స్ ఉంటాయి. ఈ టైం నుంచి ఈ టైం వరకు క్లైమేట్ ఎలా ఉంటుంది, ఈవినింగ్ ఈ టైం నుంచి ఈ టైం వరకు క్లైమేట్ ఎలా ఉంటుంది. సో ఆ పరుగుల్లో ఉన్నాం కాబట్టి అంత మాట్లాడుకుని అంత స్పేస్ దొరకలేదు యాక్చువల్లీ. పాప లవ్లీ సింగర్. సో బోర్ కొట్టిందా మీకు షూట్స్లో? No, I was not bored at all. I was enjoying it. I was so excited to do it, so I was not at all bored. ఓకే. అండ్ మీరు అమ్మాయిలతో మాట్లాడంటే మీకు కొంచెం మొహమాటం ఉంటుంది అని విన్నాను, అది నిజమేనా? ఇలా అబ్బాయిలతో కూడా కొంచెం మొహమాట, అబ్బాయిలతో కొంచెం అలవాటు అవ్వాలి. ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొంచెం అలవాటు అయితే మాట్లాడతాం. ఓకే. సో అదనమాట సీక్రెట్. సో ఇంకా అమ్మాయిలతో కొంచెం మొహమాటంగా ఇబ్బందిగా మాట్లాడతారు? లేదు అంటే బేసిక్ ఏదైనా కాన్వర్జేషన్ ఉంటే మాట్లాడతా కొత్త వాళ్ళతో, లేకపోతే బాగా తక్కువ. ఓకే. ఓకే. అండ్ ట్రైలర్ చూస్తే మ్యూజిక్ అయితే అవసరం, అంటే చాలా బాగుంది, అంటే ఒక ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. సో మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది. సో మ్యూజిక్కి లైక్ ఏమైనా పర్టికులర్లీ దగ్గర ఉండి ఎలా చేస్తున్నారు ఏంటి? అండ్ వేరే సినిమాలు జనరల్గా మ్యూజిక్ అంటే కంపేర్ చేస్తూ ఉంటారు. ఈ బిట్ ఆ ఇంగ్లీష్ సినిమాలోనో లేకపోతే తెలుగు సినిమాలో వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు కంపేర్ చేస్తుంటారు. సో అలా కాకుండా డిఫరెంట్గా ఇవ్వడం కోసం మీరేమైనా ప్రికాషన్స్? మేము ఒక ఫస్ట్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు పెడదాం అనే ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు పాపా సాంగ్ ఉంది కదండి, అది ఆల్రెడీ తమిళ్లో ఒక సాంగ్ ఉందన్నమాట. అది అచ్చువే కొట్టాడు. సో అచ్చుకి మేము ఆ సాంగ్ తెలుగులో వాడుకుంటున్నాం అని అడిగి స్టోరీ ఇది అని చెప్పి నార్మల్గా చెప్పేసరికి తను ఆ 50 సాంగ్ 2 డేస్లో ఇచ్చాడు. చాలా బాగా నచ్చింది. అలాగే 2-3 సాంగ్స్ ఉన్నాయి ఫిలింలో. ఇతను ఖచ్చితంగా కొత్త సౌండింగ్ ఇస్తాడు. ఓకే డన్ అని అతనితో వెళ్ళిపోయాను. బ్యాక్గ్రౌండ్కి వచ్చి చాలా గట్టిగా వర్కౌట్ చేశారు అనిల్ గారు, సాయి గారు, అచ్చు కలిసి కూర్చొని చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి వర్కౌట్ చేశారు. ఈ సినిమాలో పర్టికులర్గా కొత్త సౌండింగ్ వింటాం మనం. ఓకే. అండ్ మామూలుగా ఇలాంటి సినిమాలకు మ్యూజిక్ అంటే కొన్ని సెషన్స్ కూడా పెట్టుకుంటాం. సో ఆల్రెడీ మనకి సక్సెస్ఫుల్గా ఇలా కామిక్ సినిమాలకి ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన వాళ్ళని ప్రిఫర్ చేద్దాం, రిస్క్ లేకుండా. మళ్ళీ ఇప్పుడు లైక్ ఒక ఆల్బమ్ సాంగ్ నుంచి తీసుకుంటున్నా కూడా మైండ్లో ఏవో కొన్ని థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. సో మనం అనుకునేది వర్కౌట్ అవుతుందా లేదా అనేది. సో అలా ఏదైనా ఇంకేమైనా సజెషన్స్ పెట్టుకోవడం? బేసిక్గా ఈ ఫిలింకి వచ్చేసి మంచి ఎమోషనల్ ఇది ఉంటుందండి, ఎమోషనల్ రైడ్ ఉంటుంది. సో దానికి ఎప్పుడు కూడా ఎమోషనల్కి మ్యూజిక్ చాలా కలిపేయాలి, చాలా అద్భుతంగా కలవాలి అది.
ఆ పార్ట్ ఎలా వస్తుందని చాలా ఎగ్జైట్ అయ్యా. అసలు అలా వస్తుందని ఊహించలేదు. చాలా బాగుంది. మేము ఊహించిన దానికంటే చాలా బాగా చేశాడు యాక్చువల్లీ. ఓకే. అండ్ లవ్లీ సింగర్ రాజేంద్ర ప్రసాద్ గారి మూవీస్ చూసారా ఇంతకుముందు ప్రీవియస్ తెలుగులో Yeah. చూసారా? Dekha. हाँ. Yeah, I know about him and Rajendra Sir's movie. There are many movies as well. And one movie is one is of my name, lovely movie. So yeah, I know I've seen so many clips also. I don't remember the names. Yeah, but I have seen. శ్రీ విష్ణు గారి సినిమా Yeah. చూసారా? వాచ్ Yeah. చేసారా? But I have watched his movie and I got to know that I am working with him. So అంటే వచ్చిన తర్వాత ఓకే అయిన తర్వాత ఏంటా అప్పుడు అని చెక్ ఎవరు చేస్తారు కదా. అప్పుడు చూసారు అయితే. ఓకే. సో శ్రీ విష్ణు గారిలో మీరు బాగా అబ్జర్వ్ చేసింది వాట్ యు అబ్జర్వ్ మోస్ట్ ఇన్ శ్రీ విష్ణు? he's very sincere. I mean, he's very sincere. సిన్సియర్. ఓకే. ఇప్పుడు మీ ఇన్నర్ ఎక్స్ప్రెషన్ ఏంటి? సిన్సియర్. ఏం లేదు, నా సిన్సియారిటీని గమనించింది ఇన్ని రోజులు. ఓకే. అండ్ ఇందులో ఎమోషనల్ రైడ్ ఉంటుంది కాబట్టి సో ఎమోషనల్ థింగ్స్ మనకు తెలియకుండా మనం కనెక్ట్ అవుతాం. అది మన రియల్ లైఫ్లో ఉన్నా లేకపోయినా అది ఊహించుకుంటాం. సో బేసిక్గా మన హ్యూమన్ నేచర్ ప్రకారం సో వాటిని మనం ఊహించుకుంటాం, ఆ ఎమోషనల్ రైడ్కి కన్వర్ట్ అవుతాం. సో అలా ఈ సినిమా ద్వారా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ రియల్ లైఫ్ కానీ లేకపోతే మీ రియల్ లైఫ్లో కానీ ఏదైనా చిన్న చిన్న చేంజెస్, ఓకే ఇక్కడ నుంచి మా ఫాదర్ దగ్గర నేను ఏదైనా మిస్ అవుతున్నాను లేకపోతే మా ఫాదర్ నా దగ్గర ఏదైనా మిస్ అవుతున్నారు అని ఏదైనా అనిపించిందా? నేను బేసిక్గా ఉన్న సరౌండింగ్స్ సిచ్యువేషన్ గురించి ఎక్కువ ఆలోచించి ఎమోషన్ సీన్స్ చేస్తానండి. నాకు ఎమోషన్ సీన్స్ బాగా ఇష్టం అనమాట. సో కంఫర్టబుల్గానే అక్కడ ఉన్న లొకేషన్కి మనం అడాప్ట్ అయ్యి రాజేంద్ర ప్రసాద్ గారు అవ్వచ్చు, అక్కడ ఏ యాక్టర్ ఉన్నా అతను చేసేదానికి రియాక్ట్ అవటమే ఎమోషన్. సో ఆ అంబియన్స్ని ఎక్కువ ఫీల్ అయ్యి ఈ సినిమా అంతా చేసాం. నేను ఒక్కనే కాదు, ఈ సినిమాలో పనిచేసిన అందరు యాక్టర్ల నుంచి కూడా మీరు చాలా జెన్యూన్ యాక్టింగ్ చూస్తారు. హానెస్ట్గా ఉంటాయి అన్నీ, ఎక్కడ ఎక్కువలు తక్కువలు అలా ఉండవు. ప్యూర్గా ఆ క్యారెక్టర్కి ఎంత చేయాలో అంత అన్నట్టు ఉంటాయి అన్నమాట. అంటే మేము అసలు ఒక చిన్న రిహార్సల్ కూడా చేయకుండా చేసామండి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి యాక్టర్తో. అది ఎలా జరిగిపోయింది అంతే. మా అసలు ఏం చేయలేదు ఆన్ స్పాట్ చేసి. నాకు తెలిసి కొంచెం లాంగ్వేజ్ రాదు కాబట్టి ఈ అమ్మాయికి సీన్లు అవి కొంచెం చెప్పేవారు, ముందే చెప్పేవారు. అలా ముందు సెపరేట్ వర్క్షాప్ అలా అసలు ఏం చేయలేదు. సో చాలా న్యాచురల్గా ఉంటాయి సీన్లు కూడా. అదేదో ప్రిపేర్ అయిపోయి మనం ముందే ఇలాగా ఆ పర్ఫార్మెన్స్లు అన్ని స్టేజ్లో లేకుండా చాలా న్యాచురల్గా ఉంటాయి. ఓకే. సో తెలుగు డైలాగ్స్ ఏం గుర్తున్నాయి మూవీలో? Yeah, I know 2 dialogues. I know. చెప్తారా? I told that dialogue. టెల్ Okay, I'm telling. Huh. Okay, I know only 2 dialogues. ఓకే. Chitendra Velu NTV problem. And one is Nene Varu Telusa. నేను ఎవరో తెలుసా? నేనెవరో తెలుసా? అది తెలుసుకోవడానికి ఇప్పుడు చాలా టైం పట్టింది అక్కడ డైలాగ్. I remember more dialogues, but right now I can be only 2 dialogues. లాంగ్వేజ్ రాకపోవటం చాలా ఇబ్బంది. పాపం అది చేయాలన్న ఆ డెడికేషన్తో బాగా కష్టపడి చేసింది తను కూడా. మీరు లైక్ ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, అనిల్ రావుపూడి గారు అండ్ ఇంకా చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. సో ఏం నేర్చుకున్నారు? అంటే లైక్ ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి మనకు తెలియకుండానే ప్రతి సినిమాకి ఒక బ్యూటిఫుల్ జర్నీ ఉంటుంది, కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ నేర్చుకుంటూ ఉంటారు. సో అలా వీళ్ళ దగ్గర నుంచి మీకు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ చాలా అంటే నేను బేసిక్గా ఎక్కువ మాట్లాడినాను అంటున్నారు కదా, మాట్లాడకుండా ఎక్కువ అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. దట్టు ఒక 40-50 డేస్ మేము కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాం అంటే కొంతమందితో ఒక వారం 10 రోజుల అబ్జర్వేషన్లో వాళ్ళు ఏంటనేది పర్సనల్గా క్యారెక్టర్ మనకు అర్థం అవుతూ ఉంటాయి. కొన్నాటికి మనం ఇంప్రెస్ అవుతాం, కొన్నాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. అలా రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి, కృష్ణ గారి దగ్గర నుంచి, అనిల్ గారు, ఇలా అందరి నుంచి కూడా కొంచెం చాలా నేర్చుకున్నాను. అవన్నీ కూడా అనిల్ గారు ఎప్పుడు హ్యాపీగా వర్క్ చేయాలి, అన్ని ప్రెషర్స్ అన్నీ అందరికీ ఉండే కానీ వర్క్ అన్నప్పుడు మాత్రం ఎంజాయ్ చేస్తూ చేయాలి. అనిల్ గారి దగ్గర నుంచి, రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి డెడికేషన్. ఈ వయసులో ఆయన ఇంతలా చేయవలసిన అవసరం లేదు. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది, చాలా కష్టపడ్డారు ఆయన. ఒక 30 feet రోప్స్ చేసుకుని ఏలాడతా. ఇప్పుడు మాలాంటి వాళ్ళకే రోప్ చేసి ఒక 10 నిమిషాలు ఉంచితే చాలా ఇబ్బంది పడతాం. 14 రోజులు ఆయన కంటిన్యూస్గా రోప్ వేసుకుని ఏలాడతా చేయటం, అదంతా ఆయన డెడికేషన్కి సూపర్. అది అలాంటి ఇన్స్పైర్ అయ్యి కొంచెం ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను అనమాట.
అనమాట. ఎస్ కృష్ణ సాయి గారు 24 hours కష్టపడేవారు సినిమా కోసం. పిచ్చి, అదో పిచ్చి ఆయనకి, సినిమా పిచ్చి అనుకుంటే అయిపోవాలి పని. అలా ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను. ఓకే. సో అండ్ స్మాల్ ర్యాపిడ్ ఫైర్ చాలా చిన్నది. సో లైక్ మీరు ఎక్కువగా వాచ్ చేసే ఫిలిమ్స్ ఏంటి? నేను తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తానండి. పాత జంజాల గారి సినిమాలు హారర్ బాగా ఇష్టం. హారర్ పెద్ద ఏమనిపించదు నాకు. సో ఎక్కువగా కూడా నేను పాత జంజాల గారి సినిమాలు అని కానీ ఈ 90sలో వచ్చే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు ఎక్కువ చూసేవాడిని. సో రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో ప్రీవియస్ మీకు బాగా ఇష్టమైన ఫిలిం? నాకు చాలా ఉన్నాయండి. ఏప్రిల్ 1 విడుదల ఇష్టం, రాజేంద్రుడు గజేంద్రుడు ఇష్టం, మాయలోడు ఇష్టం, చాలా సినిమాలు ఇష్టం అండి. ఓకే. మీరు ఫుడీ ఆర్ స్లీపీ? రెండోనండి. రెండు. అంటే షార్ట్ గ్యాప్ దొరికితే తిన్నాం, లేకపోతే రెస్ట్ తీసుకున్నాం? అలా ఉండదు. షూటింగ్ అప్పుడు అయ్యే ఉండవు. షూటింగ్ లేదంటే నేను చేసే పని అదే. ఓకే. 1 వీక్ కనుక మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా మీకు ఖాళీ దొరికితే, గ్యాప్ దొరికితే, సో మీరు ఏం ప్రిఫర్ చేస్తారు ఆ టైంలో? తినేసి పడుకుంటాను. అంతే, ఎక్కడికి వెళ్ళదు? అక్కడికి. సో ఓకే. అండ్ మీరు డ్రైవ్ చేసే హైయెస్ట్ స్పీడా నార్మల్. నేను కొంచెం డిసిప్లైన్గానే ఉంటాను. ఫాస్ట్ అది ఓకే. అండ్ మీ దృష్టిలో టిపికల్ క్యారెక్టర్ ఫర్ యూ? అలా ఏం ఉండదండి. టిపికల్ క్యారెక్టర్ అలా బేసిక్గా ఏం ఉండదు. బట్ ఆ విన్నప్పుడు నేను ఎంత చేయగలుగుతానో ఏ క్యారెక్టర్ కన్నా కూడా ఒకేలాగా ఎఫర్ట్స్ పెడతాను. సో ఇప్పుడు దాకా అయితే మరి అంత టిపికల్గా అనిపించిన ఏది లేవు. ఓకే. అండ్ మీ డ్రీమ్ క్యారెక్టర్? డ్రీమ్ క్యారెక్టర్ అలా లేదండి. పెద్ద యాక్టర్లు, సీనియర్ యాక్టర్లు అందరితో వర్క్ చేయాలని కోరిక. అది రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి మొదలైంది. చూద్దాం అది ఎక్కడి వరకు వెళ్తుంది. ఓకే. అండ్ మీరు డివోటియా? నేనా? పర్లేదండి, అన్నీ అంతా. ఓకే. సో ఎనీవేస్ మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. సో మార్చి 11th బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని గాలి సంపత్తిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అమేజింగ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి. సో మార్చి 11th గాలి సంపత్ సినిమా అసలు మిస్ అవుతుంది. మీ నియర్ బై థియేటర్స్లో వాచ్ చేయండి. అండ్ ఇంకొక అమేజింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. సో అందరూ ఫాలో అవుతానండి ఇండియా గ్లిట్స్. నేను మీ కృష్ణ చైతన్య. பட்டுநகர் காஞ்சியில் கல்யாண பட்டு ரகங்கள் எவரும் தர முடியாத குறைந்த விலையில் ஹோல்சேல் ரிட்டைல் காஞ்சிபுரம் SM சில்க்ஸ் நம்பர் 5 அத்திவரதர் சன்னதி தெரு காஞ்சிபுரம். హాయ్ దిస్ ఇస్ రాజ్ తరుణ్. హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ ఐశ్వర్య రాజేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ఫర్ లేటెస్ట్ మూవీ రివ్యూస్, అప్డేట్స్ అండ్ గాసిప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. మీకు ఐజీ తెలుగు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.